చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. జస్టిస్ బేలా త్రివేది రిటైర్ అయ్యారు. ఆమెకి బార్ అసోసియేషన్ వీడ్కోలు సభ కూడా పెట్టని పరిస్థితి. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించి అక్రమ కేసుల్లో బెయిల్ ఇవ్వడానికి కూడా మనస్కరించని న్యాయమూర్తులు, ఏ ఆధారం లేని కేసు, ఏ ఆధారాన్ని కూడా చూపించలేని పరిస్థితి నాటి ప్రభుత్వానిది. ఏ లెక్కల మాటున ఏ లెక్కలతో బెయిల్ నిరాకరించారో తెలియని పరిస్థితి. బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా వీడ్కోలు సభ పలకపోవడం దేశంలో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. బేలా త్రివేది గారి నేపథ్యం ఏంటి, ఆమెకు అలా జరగడానికి కారణం ఏంటి, చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాకపోవడానికి ఈమె పాత్ర ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే. చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు తెలుసు మీకు. సుప్రీంకోర్టులో ఉన్న బేలా త్రివేది గారు నాడు బెయిల్ నిరాకరించిన పరిస్థితి తెలుసు. ఆ కేసులో సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు. ప్రభుత్వం ఛార్జ్షీట్లో కూడా ఏం పొందుపరచలేకపోయింది. దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? ఇక్కడ కేసీఆర్ కుట్ర జగన్మోహన్ రెడ్డి అమలు చేశాడు. అదైతే ప్రతి ఒక్కరికి ఆ రోజున ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక నాయకుడు, సమగ్రవంతమైన నాయకుడు, ఒక చాణక్య పరిపాలన చేసే ఒక ఆలోచన విధానం, అదేవిధంగా సైబరాబాద్ సృష్టికర్త, హైటెక్ సీఎం, అంతటి ప్రతిభావంతుడు, ముందు చూపు గల వ్యక్తి ఎక్కడైనా కనిపిస్తాడంటే ఎక్కడా కూడా తరతరాలకు, అంటే ఇప్పుడు ఎవరైతే ఆయన పరిపాలనలో అనుభవిస్తున్నారో వాళ్ళంతా అదృష్టవంతులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మాట్లాడుకునే పరిస్థితి. అట్లాంటి మంచి విలువలున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసిన టైంలో అసలు ఏం జరిగిందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ ఏ విధంగా స్పందించారు, మరి ఎక్కడా కూడా ఆయన మీద మచ్చ లేకుండా 53 రోజులు మరి అతన్ని ఎందుకు చీకట్లో, అంటే రాహుకేతువులు వెలుగుల్ని ఎలా మింగేస్తారో అలా మింగేసింది ఎవరు అంటే అప్పట్లో అందరి వేళ్ళు కూడా చూపించింది కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి. రాహువు కేతువు మరి మన చంద్రుణ్ణి మనకు కనిపించకుండా చేస్తున్నారు అనేది ఆ రోజున అంతటా కూడా మనం వాయిస్ ఇవ్వటం జరిగింది ప్రజలందరితో పాటుగా. ఎందుకంటే ఆయనంటే కులం లేదు, మతం లేదు, ఎక్కడ కూడా ప్రాంతీయ విభేదాలు లేవు, అదేవిధంగా పార్టీలకు అతీతమైన వ్యక్తి, ప్రతి ఒక్కరూ ఇష్టపడే వ్యక్తి. కాబట్టి అందరం కూడా ఆయనకప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు. మరి ఈ రోజును చూస్తే నిజంగా ఆయన ఏదైతే 53 రోజులు నిర్బంధించారో దాంట్లో ప్రధాన భూమిక పోషించిన వాళ్ళల్లో న్యాయమూర్తి స్థానం. మరి ఎక్కడ ఏమచ్చ లేనప్పుడు, ఎటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేయనప్పుడు 53 రోజులు నిర్బంధించిన ఆ వ్యక్తిని ఎందుకు ఆవిడ బెయిల్ ఇచ్చి బయటికి పంపించలేకపోయారు? ఆధారం మరి ఏది లేదు అక్కడ. అలాంటప్పుడు ఈ రోజున చూస్తుంటే ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటున్నారంటే ఎప్పటికైనా సరే తప్పు వాళ్ళకి తెలుసుకోవాలి. అదేవిధంగా బార్ అసోసియేషన్ ఈ రోజున ఢిల్లీలో ఆవిడది ఏదైతే వీడ్కోలు జరుగుతుందో అక్కడ వాళ్ళంతా కూడా ఆవిడ వీడ్కోలు తిరస్కరించి ఎవరు కూడా హాజరు కాని పరిస్థితి. అంటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక ఉద్యోగం చేసి మరి లాస్ట్ వెళ్ళబోయేటప్పుడు ఆ సహ ఉద్యోగులు, స్నేహితులు అందరూ కూడా వీడ్కోలు పడుకుతుంటే ఆనందం వేరే. మరి అప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు, అదేవిధంగా ఉద్యోగ పదవీ విరమణ పొందేటప్పుడు కూడా ఒక రకమైన అనుభూతిని, ఆనందాన్ని ఎవరైనా సరే ఆస్వాదిస్తారు. అలాంటిది లేకుండా చేశారు బార్ అసోసియేషన్. నిజంగా ఆవిడ చేసింది ఏంటంటే కేవలం 53 రోజులు ఏదైతే ఉందో దానికి ఆవిడ ఏ విధంగా ఆ రోజున తీర్పు ఇచ్చారు అనే దాని మీదే ఇవన్నీ కూడా త్రివేది గారి మీద ఇవన్నీ కూడా అభియోగాలు. మరి వీళ్ళంతా ప్రజలు కూడా బార్ అసోసియేషన్కే సపోర్ట్గా నిజంగా వాళ్ళు చేసింది కరెక్టే అని ఈ రోజున వినిపిస్తున్నమాట. చంద్రబాబు నాయుడు గారికి 53 రోజుల పాటు బెయిల్ రాకపోవడానికి ఆనాటి పాలకుల లెక్కల మాటన జరిగిన రాజకీయం అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఆ రోజున మనం చూస్తే ఒకటి యువనాయకుడు, యువగళం మరి రాష్ట్రంలో దూసుకుపోతున్నాడు. ఎక్కడికి వచ్చినా సరే జన నీరాజనాలు. అంటే గతంలో చూస్తే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా ప్రజలు ఏ విధంగా నీరాజనాలు పట్టారో ఆ విధంగా నారా లోకేష్ గారికి నీరాజనాలు పొందుతున్నారు వీళ్ళంతా కూడా. అట్లాంటి యువగళం పాదయాత్ర ఆపేయాలి. మరి ఏ విధంగానైనా సరే మళ్ళీ 2024 ఎలక్షన్కి అసలు ఎలక్షన్ అనేదే కాదు కదా, కనీసం వేరే వాళ్ళ పేరు కూడా వీళ్ళు ఊసెత్తకుండా మళ్ళీ ఏకగ్రీవంగా మేమే రావాలి,
మరి మేము చేసిన ఏదైతే ఉన్నాయి వాళ్ళు అప్పుడు ఏమనుకున్నారంటే ఏ పని చేసిన 2019 నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మేమే రాష్ట్రంలో పరిపాలిస్తాము, మమ్మల్ని ఆపేది ఎవ్వరూ లేరు అన్నట్లుగా. ఒకవైపు ప్రజాగళం, ఒకవైపు యువగళం. మరి తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా చక్కగా రాష్ట్రంలో ఎన్ని విధాలుగా 5 సంవత్సరాల అన్యాయాలు అక్రమాలు, మరి ఎంతమంది మరణించారు, ఎన్ని విధాలుగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, మరి అమరావతిని పాడుపెట్టేశారు, పోలవరాన్ని పాడుపెట్టేశారు. మరి ఇవన్నీ చూస్తూ వీళ్ళు విజృంభించారు. ప్రజలు కూడా వాళ్ళకు తోడై నీరాజనాలు పడుతున్నారు. మన మీద వ్యతిరేకత వచ్చింది, మన లెక్కలు తప్పాయి, తప్పుడు లెక్కలు బయటకు వస్తున్నాయి అనగానే మరి అదేవిధంగా రాహువు కేతువు కలిసి మరి చంద్రుడిని ఏ విధంగా చీకటితో అలుముకుంది ఆ రోజున అంటే దానికి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా వీళ్ళ తప్పులు ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అవి వాళ్ళు ఆ రోజునే ఎక్స్పెక్ట్ చేశారు. ఖచ్చితంగా ప్రజలందరి ఆదరణ లభిస్తుంది. మరి వీళ్ళు అందలం ఎక్కించడం ఖాయం, ఖచ్చితంగా మన బ్రతుకు అధోగతి పాలవటం ఖాయం అనే కారణంతోనే నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు 53 రోజులు వీళ్ళు నిర్బంధించారు. కుట్రల కుతంత్రాలతో చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించిన అగ్నికొండంలా మారి రాహుల కేతులకి రాజకీయ సమాధి కట్టి లెక్కలు తీసుకున్న వ్యవస్థల పెద్దలకి జరిగిన అవమానాన్ని స్పష్టంగా కనపడుతోందంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.